హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. సిఎస్కే ప్లేయర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ ఇంజూరీ అయ్యాడు. అతని స్థానంలోని రీప్లేస్మెంట్ గా సిఎస్కే ఒక ప్లేయర్ ఎంచుకున్నారు. ఆ ప్లేయర్ ఎవరు? అలాగే ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన ఆడమ్ జాంపా కూడా ఇంజూరీ అయ్యాడు. అతని స్థానంలోని ఎస్ఆర్హెచ్ ఎంచుకున్న ప్లేయర్ ఎవరు? ఈ రెండు విషయాలు ఫుల్ డీటెయిల్స్తో ఈరోజు వీడియోలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్కి రిప్లేస్మెంట్ కింద ఆయుష్ మహాత్రీని తీసుకున్నారు. అతను డొమెస్టిక్లో కానీ రంజీ ట్రోఫీలో చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే ఎంఎస్ ధోని గారు అతను ఎంచుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్కి రిప్లేస్మెంట్ కింద ముందైతే పృథ్వీ షా అనుకున్నారంట. కాకపోతే ఎంఎస్ ధోని గారు పృథ్వీ షాను వద్దని చెప్పారంట. ఎంఎస్ ధోని గారు ఆయుష్ మహాత్రీ బ్యాటింగ్ చాలా బాగుందంట, అలాగే అతను ఇప్పుడు మంచి ఫామ్లో కూడా ఉన్నాడని చెప్పారంట ఎంఎస్ ధోని గారు. అందుకే అతను తీసుకోమని చెప్పారంట సిఎస్కే మేనేజ్మెంట్కి. అందుకే సిఎస్కే మేనేజ్మెంట్ కూడా అతనే తీసుకున్నారు. అలాగే ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన ఆడమ్ జాంపాకి చేతివేలికి గాయమైంది. ఆ గాయం కారణంగా అతను డాక్టర్కి చూపించుకుంటే అతను నయవడానికి రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అందుకే అతన్ని వెంటనే ఆస్ట్రేలియా కూడా పంపించారు. డానియల్ వెటోరీ గారు అప్పుడు వెంటనే కర్ణాటకకి చెందిన బ్యాటర్ సమరన్ను తీసుకున్నారు. అతని పూర్తి పేరు రవిచంద్రన్. అతన్ని ఆడమ్ జాంపాకి రీప్లేస్మెంట్ కింద ఎంపిక చేశారు సన్ రైజ్ హైదరాబాద్. అతని వయసు 21. ఇంతకు ముందెప్పుడు అతను ఐపీఎల్ ఆడలేదు. ఇది అతనిది మొదటి ఐపీఎల్ సీజన్. అతను కర్ణాటక తరపున ఆడుతూ ఉంటాడు. దేశవాళీ మ్యాచ్ల్లోని మంచి ఫామ్లో ఉండడంతో ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ అయిన డానియల్ వెటోరీ గారు అతను ఎంచుకున్నారు. అతని బేసిక్ ప్రైజ్ ఎంత అంటే 30 లక్షలు. 30 లక్షలతోని ఎస్ఆర్హెచ్ జట్టులోకి తీసుకున్నారు సన్ రైజ్ హైదరాబాద్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.